అది శివుడికి సంబంధించిన జాతర. 2 నెలల పసిబిడ్డను తీసుకుని వెళ్లారు. చంద్రకళ అని మరో మహిళను కూడా తమ బంధువు వారి పక్కనే ఉంది. అలా 2-3 మహిళలు, గణేష్ వీళ్ళందరూ ఆ బిడ్డను తీసుకొని వెళ్లారు. 100 రూపాయల టికెట్ దగ్గర గొడవ వచ్చింది. ఆ 100 రూపాయలు కట్టే పరిస్థితిలో వీళ్ళు లేకపోవచ్చు. 100 రూపాయలు ఇవ్వలేము అన్న కారణంగా మాట పెరిగి ఏకంగా ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి అన్న వ్యక్తి ఏకంగా వీరందరినీ తీసుకువెళ్ళి ఒక గదిలో పడేసి కొట్టాడు. అంటే ఎంత పైశాచికత్వం, ఎంత అరాచకం, ఎంత దుర్మార్గం. ఇందులో అతను రెడ్డా, వీరు బీసీలా, వీరు ఎస్సీలా, ఇది నిజానికి అప్రస్తుతం. ఒకవేళ నిజానికి దానివల్లే, ఆ కుల జాడ్యం వల్లే ఇతను అలా కొట్టాడు అంటే గనక అలాంటి కులాలు ఈ సమాజంలో అవసరమా అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఖచ్చితంగా అలాంటి ప్రశ్న ఈరోజు రావాలి. కులాల కొట్లాటలు, కులాల వైషమ్యాలు, కులాల రాజకీయాలు, ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నది కులాలు. నేను గతంలో అనేక సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా చెప్పాల్సి వచ్చింది, కఠినంగా అయినా సరే. దానికి మేము ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాలు అవన్నీ వేరు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇదంతా ఆంధ్రప్రదేశ్లో, ఆ జాడ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ తెలంగాణలో అది అంత లేదు, ఆ పరిస్థితుల్లో లేదు అనేది ఇన్నాళ్ళు మాట్లాడుకొని ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఒక కుల జాడ్యమే ఒక 2 నెలల పసికందుని తమ కాళ్ల కింద ఆ పసికందుని నలిమేసింది, చిదిమేసింది అన్న వార్త తెలిస్తే నిజంగా ఎక్కడున్నాము అన్నది అందరూ భయపడిపోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి, అలాగే మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇలా వీరు మొత్తం 8 మంది రెడ్లు అంట. మరి వీరంతా ఎటు మాయమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అనే ప్రశ్న ఈరోజు సమాజం మొత్తం అడుగుతుంది. వాళ్ళు రెడ్లు కావచ్చు, వారు కమ్మవారు కావచ్చు, వారు వెలమవారు కావచ్చు, వాళ్ళు రాజులు కావచ్చు, ఇంకేదైనా సరే, ఏదైనా సరే, వాళ్ళు పెద్ద కులాలే కావచ్చు. కానీ ఇక్కడ మానవత అనే ఒక కులం ఉంది. దాన్ని మర్చిపోయి అవతలి వాళ్ళు అంటే ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ రెడ్డి కులస్తుల వల్లే ఇలా జరిగింది అనేది ఓపెన్గా మాట్లాడేలాంటి పరిస్థితికి కారణమైంది ఒక్క ఇన్సిడెంట్.